గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది. గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నీ పేరేమిటి? జోడెద్దుల జోగినాథం అండి. పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో, కరెక్ట్ గా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేవేమో. లేదండి, నేను ఆవిడ పెళ్ళాలేదండి. నేను పెళ్ళాడేవేమో అన్నానే గాని పెళ్ళాడావు అని అనలేదే. అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి ఎవరన్నా? అగైన్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు, లాయర్ గారు కాదు. అబ్జెక్షన్ సస్టైన్. చూడమ్మా, ఆ బోన్లో ఉన్న అతను నీ భర్త కదూ? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్లో ఉన్నాడండి. నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్లో ఉన్నాడండి. నీ పేరు? వద్దులేమ్మా, ఈ తాళి కట్టతను దుబాయ్లో ఉన్నాడండి అంటావు. యువర్ ఆనర్, పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను 2వ పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కర్లేదు ఎవరన్నారు, ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చూడమ్మా, ఆ బోన్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అతను నీ భర్త కాదు, అంతేగా? అవునండి. అదే మాట ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు. నేనెక్కడ అవమానించాను? భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా? హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా? ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారికా? తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు? అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ హరికృష్ణ, ఎనీ మోర్ విట్నెసెస్? నో సార్. జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ నీడ పడితేనే మహాపాపం. అమ్మగారు, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా? నీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరూ బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, వాళ్ళు. వెళ్ళు. అలా నిలబడతారండి, రండి బాబు ఆగండి. ఆగడాగంటావు పెద్ద తెలుగులాగా. ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య, నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదురా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకు ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులను చేయించు. సెకండ్ సెటప్ పనులే, అందుకనే పనికొస్తావా? 7 అత్తయ్య లేదు, దుత్తయ్య లేదు, నువ్వు మాట్లాడుకో. ఏం గురునాథం, ఏమిటి హడావుడి? భయపెడతావు చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సెంట్రల్ జైల్లో. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య, నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో? 2 పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసావా, నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అక్కడ కూడా ఓడిపోయా మావయ్య, ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయినా, కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను. అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనకయ్య కూని కేసులో సాక్ష్యం చూడు. కూనీ కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య, నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ చూస్తావు? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళి. అయ్యో డాడీ. హాయ్ డాడ్. హలో వేణు. మమ్మీ బాగున్నావా? నా బాగు సరే. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నే వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా. కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద స్నానం చేద్దు గాని భోంచేద్దాం.
గంట కొడుతున్నావు? నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా? కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చిచి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు వేళ తాళి పట్టు కట్టానో గానీ ముప్పావులా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోర్టు పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చట పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పడం ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాల్ తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏమిస్తావు? 3000 ఇస్తాను. ఆ, చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. ఆ. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మామయ్య గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. Yes, శభాష్ అమ్మా. ఇష్టమని ములక్కాయ కూర చేయించాను, తిను. థ్యాంక్స్ మమ్మీ. ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు. చెప్పేది నీ కథ మీ అమ్మకి. కొంచెం కూరమ్మా. బెంగళూరు నుంచి సుందరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు. మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చెవుడేమో ఆయనకి. చెప్పేది నీ కథ మీ అమ్మకి. ములక్కాళ్ళేమా. ఎంతసేపు ములక్కాళ్ళు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా? పెళ్లి సంగతి ఎత్తన వాడు ములక్కాళ్ళు తింటవే తిరా దండగా. ఏమిటండి చిన్నపిల్లాళ్ళ, పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు. ఎంతసేపు ఆసుపత్రి అంటావు కానీ మా మాట పట్టించుకోనట్రా. ఓ పని చేయరా, పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా. ఇక నీ దగ్గర మేము పెళ్లి చేస్తాం. మమ్మీ, నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి. దేనికిరా? నీకు కాబోయే కోడల్ని చూడడానికి. మరి చెప్పేవిట్రా, ఆ పిల్లకి బాగా నచ్చిందా? చెప్పేది నీకు కాదు, అమ్మకి. ఆ పిల్ల పేరేమిట్రా? వసంత. వస- చెప్పేది నీకు కాదు, అమ్మకి. సరే నేను ఎంతోనే చెప్పు. సరే, ఆ పిల్ల స్థితిగతులేమిటి? పేద పిల్ల, ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు. ఆ, ఇది చెప్పేది నీ కాదమ్మా, నాన్నకి. నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదా? అవును బాబు, డబ్బు మనకు లేందా? ఆ, అమ్మాయి బాగా చదువుకుందా? అక్షరం ముక్క కూడా రాదమ్మా, కానీ నీలాంటి మంచి మనసుంది. అయితే ఏం కావాల్సినందుకు వెంటనే బయలుదేరదాం. కారంలో వచ్చేస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలి. చేతిలో సిగరెట్ అయినా లేదు. అయ్యో వచ్చేస్తున్నారు. వాళ్ళు వీడి చుట్టూ బాగా వచ్చి సారు కమ్మో కళ్ళు కమ్మో సారు అవి తాకి ఇంగ్లీష్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదు, నువ్వు అడుగు తప్ప. నారాయణ ఎక్కడ? దత్త ఎవరు నారాయణ? ఇదిగో నువ్వు హీ హూషి అని ఉంటే నోరుకుంటేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులు. అట్టగా రండి బాబు. అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి బిలు. వసంత, వసంత. చూడు తల్లి, వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి. దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానంటగా. అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్లిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు. క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చాం. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా రండి ఓసారి నన్ను గెలండి. ఏటికెళ్ళక్కర్లేదు. వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్ కే. నాకే అసలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవడ్రా నువ్వు?